దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం అనే చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాచి కాపాడి 31 కదండి, ఈరోజు ఈవినింగ్ నైటు 9 నుంచి 12 బెల్లంపల్లి సంపూర్ణ రాత్రి చక్కటి అద్భుతమైన ఆరాధన వర్తమానం వాగ్దానాలు ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ హయత్ నగర్లో మంచి ప్రామిస్ ల్యాండ్ మందిరంలో మీ అందరు రండి. అక్కడ ఉండొచ్చు. 1 తారీఖు కూడా 10 నుంచి 1 గంట మార్నింగ్ మీటింగ్ కూడా ఉంటుంది. దైవజనుడు ఉంటాడు మార్నింగ్ మీటింగ్లో. కాబట్టి మీ అందరి కుటుంబాలుగా రాత్రి మంచి సంపూర్ణంగా ప్రభు సన్నిధిలో ఆరాధిద్దాం. ఒకటి మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను నేను. అదేంటంటే సంవత్సరం అంతా కాపాడిన దేవునికి కృతజ్ఞత చెల్లించండి. ఎక్కడెక్కడ దేవుడు మీపై కృప చూపాడో థ్యాంక్స్ చెప్పండి. ఎవరెవరు మీకు హెల్ప్ చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చారు. కొంతమంది కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారు కదండి. స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో, సేవలో, మినిస్ట్రీస్లో ఎంత హెల్ప్ చేసినా వాళ్ళు పైకి వచ్చిన స్థితిని మర్చిపోయి కృతజ్ఞత లేని మనుషులుగా మీరు అట్లా ఉండకండి. ఎప్పుడు కూడా గర్వం పనికిరాదు, అహంభావం పనికిరాదు, కృతజ్ఞత లేకుండా ఉండటం పనికిరాదు. ఎంత ఎదిగినా అణిగిమణిగి ఉంటాం. అది గత కాలం అంటే ఈ సంవత్సరంలో మీరు ఎక్కడ చేయలేదో దేవుని అడగండి. నేను ఒక ఇన్స్ట్రక్షన్గా మీకు చెప్తున్నా, ఆత్మీయ తల్లిగా. వినేవాళ్ళు బాగుపడతారండి. చాలాసార్లు నేను చెప్తూ ఉంటా, మాతో ఉన్న బిడ్డలకి, మా కుటుంబాలకి, మా ప్రియులకి అందరికీ వచ్చిన స్థితి మర్చిపోయేటోడు పైకి ముందు రోజులు ఎదగలేరు. మీరు పాత స్థితి ఎప్పుడు మర్చిపోద్దు. అందుకని ఇయర్లో ఎక్కడైనా మిడిసిపాటు, గర్వము, అహము, ఒకవేళ నాకు అదొచ్చు ఇదొచ్చు అని ఇష్టం వచ్చినట్టు నీ యొక్క అధికారాన్ని, నీ యొక్క ఉద్యోగంలో, మీ వ్యాపారాల్లో, మీ స్కూల్స్లో, మీ కాలేజెస్లో, మందిరాల్లో సేవకులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా. దైవజనులు అనేది భయం లేని పనులు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు వద్దు, మీరు మా ఆత్మీయ బిడ్డలు కాబట్టి వాగ్దానంలో చెప్తున్నా, అన్ని వదిలిపెట్టుకోండి. ఎందుకో తెలుసా, వాగ్దానానికంటే ముందు మీరు తీసుకోవాల్సింది, ఎక్కడ మీరు కొంతమంది గ్రూపిజం చేస్తారు కదా, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబాల్లో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, సంఘంలో. మరియు అప్పుడప్పుడు నేను నా స్టాఫ్ని గమనిస్తుంటే ఇదో గ్రూప్ అదో గ్రూప్ అంటే అప్పుడు నేను గమనిస్తుంటా, ఓహో ఇలాంటి స్పిరిట్ అబ్షాలోముకు ఉండేది. అబ్షాలోము చనిపోయాడు, బ్రతకలేదు. మీరు ఎప్పుడు కూడా అంటే రాబోయే సంవత్సరానికి నేనేదో వాగ్దానం ఇచ్చి దేవుడు దీవిచ్చేస్తాడని చెప్పడం కంటే మీ ఆత్మీయ జీవితం దిద్దుకోండి. 31 దినమంతా ప్రేయర్ చేసుకోండి. ఏం ప్రేయర్ చేసుకుంటారు? ఈ సంవత్సరం ఎక్కడ పడిపోయానో లేపు, ఈ ఇయర్లో నేను ఎక్కడ తప్పు చేశానో తిరిగి మరలా తప్పు చేయకుండా నాకు కృప చూపు. నాలో ఎక్కడ కోపం, క్రోధం, గర్వం, కొంతమంది మిడిసిపాటు, మాట అంటే పడరు, అహంభావంతో ప్రవర్తిస్తారు. మన పిల్లలు కూడా, మన ఇళ్లల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా. అది ఏమైపోతుందో తెలుసండి, మన మీద ఉన్న విలువను పోగొడుతుంది. మనం అనుకుంటాం మన మీద విలువని, మన మీద ఉన్న ప్రేమను కూడా తీసేసి మనల్ని కొంచెం స్టబన్గా చేస్తుంది. అర్థం చేసుకోండి, మీరు తొందరపడకండి. అందుకని మాట అనే ముందు జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు నోరు తెరిచే ముందు మాట వెళ్ళి ఒక్కసారి మళ్ళా ఒక ప్రేమ పోగొట్టుకుంటే అది తిరిగి రాదు. ఇవన్నీ నేను ఇన్స్ట్రక్షన్స్ వాగ్దానానికి ఎందుకు చెప్తానంటే, మీరు నా బిడ్డలు, ఈ సంవత్సరం అంతా వాక్యంతో మనల్ని పోషించాడు. నా బిడ్డలైతే నా మాట వింటారండి. బయట వాళ్ళు నా మాట ఎందుకు వింటారు కదా. ఇప్పుడు ఎంతోమంది నాకు పరిచయమైన వాళ్ళందరూ నా మాట వినాలని లేదుగా. నా మాట, దైవజనుడి మాట, మా మాట మీరు వినాలని ఎందుకు కోరుకుంటున్నానంటే, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు అయినాకనే నేను ప్రేయర్ చేస్తాను. ఈరోజు మీరు ఒప్పుకోవాల్సినవి, విడిచిపెట్టుకోవాల్సినవి, ఎక్కడ మిమ్మల్ని ఏమవుతుందండి, ఇతరుల దగ్గర పోయి మీరు క్షమాపణ అడిగితే, ఇతరులను క్షమించమని అడిగితే చాలా విషయాల్లో తప్పు చేస్తున్నారు. దిద్దుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. పొగరబోతు మాటలు ఎక్కడన్నా మాట్లాడితే, గర్వపు మాటలు మాట్లాడితే అన్నీ విడిచిపెట్టండి. అన్నిటికీ ఈరోజు అంటే నీకు నువ్వు జయించలేవు, దేవుడు అడిగితే కృపిస్తాడు. వింటున్నారా? నేను ఎందుకు ఈ ఇన్సిడెంట్స్ చెప్తున్నానంటే, ప్రభువు క్రొత్త అనుభవంలోకి మనల్ని నడిపించేటప్పుడు విర్రగొడతాడు ఆయన, పగలగొడతాడు ఆయన, సరి చేస్తాడు. కాబట్టి చెప్పుడు మాటలు వినకండి, లోక సంబంధమైన వారిగా ఉండకండి. మీ ఉద్యోగాల్లో, మీ తోటి కుటుంబాల్లో, మీ బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో దైవికంగా ఉండండి. వింటున్నారా? ప్రభు కొరకు బ్రతకండి. మన వలన ఒకరు బాగుపడాలి కానీ ఒకరు చెడిపోవద్దు. అది కలిసి అలాంటి మంచి మంచి విషయాలు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వాగ్దానం చదివే ముందు మీకు చెప్తున్నాను, వినండి. ఒక వాగ్దానం ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒకటే ఒక మాట, ఎందుకు దేవుడు అట్లా ఆశీర్వదిస్తాడు చదువుతున్నాను, వినండి. చూడండి, 21వ కీర్తన అద్భుతమైన మాట, 3వ వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. వచ్చే సంవత్సరం దావీదుకి శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఎందుకు వచ్చింది తెలుసు? మంచి మనసు దావీదుది. ఎవరన్నా వచ్చి చెంప పగలగొట్టినా ఈ చెంప చూపించే మనసు. అంటే కడుపును పుట్టిన బిడ్డ వ్యతిరేకించిన, రాజు వ్యతిరేకించిన సౌలు, ఏదైనా దేవుని కొరకు తను సమర్పించుకున్న మనసు. అందుకనే శ్రేయస్కరమైన ఆశీర్వాదం. వింటున్నారా? అది ఎందుకు ఒక మనిషిని పైకి ఎప్పుడు ఎదుగుతారో తెలుసా?
అణిగిమణిగి ఉన్నోళ్ళు ఎదుగుతారు క్రీస్తులో, వాక్యములో, ప్రార్థనలో, ఆత్మీయతలో. కొత్త సంవత్సరంలో ఎవరైతే ఈరోజు ఇట్లా సెట్ చేసుకుంటారో, ఒకవేళ ఇంకా రక్షణ లేని బిడ్డలకి ఇదే శ్రేయస్కరమైన ఆశీర్వాదం నీ కొరకు ఎదుర్కోబోతున్నది. వింటున్నారా? 31st అయినాక న్యూ ఇయర్లో సీరియస్గా మొహం మార్చుకొని ఉండకండి. విపరీతంగా ఏదో వయసుకు మించినటువంటి మాటలు మాట్లాడకండి. ఇళ్లలో వాగ్దానాన్ని మాట్లాడండి, వాక్యం మాట్లాడండి కదా, దేవుని మాటను మాట్లాడండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, అన్నీ ప్రిపేర్ అవ్వండి. శ్రేయస్కరమైనది ఎదుర్కొన్నట్టుకు అతన్ని ఎదుర్కోబోతుంది అంటున్నాడు. అంటే దావీదు కీర్తన ఎందుకు రాశాడు? శ్రేయస్కరమైన ఆశీర్వాదం నిన్ను ఎదుర్కోవాలి కొత్త సంవత్సరంలో. వింటున్నారా? కాబట్టి ఇవన్నీ వదిలి క్రీస్తు కొరకు మంచిగా బ్రతుకుతున్నప్పుడు మీ లైఫ్ చేంజ్ అవుతుంది. దేవుని కొరకు మీరు దీవించబడి సంపూర్ణులు అవుతారు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండండి, ప్రేయర్ఫుల్గా ఉండండి. ముఖ్యంగా మాటలు తగ్గించండి. దావీదు వలె దీనత్వం కలిగి ఉండండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదం నీకు సిద్ధపరచబడి ఉంది. ఈరోజు వాగ్దానం, శ్రేయస్కరమైన ఆశీర్వాదం నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. కాబట్టి రెడీగా ఉన్నారా? నేను చెప్పినవి పాటించండి. మీకు ఎవరికైనా, మీరు ఎవరైనా కావచ్చు, నేను మీకు ఆత్మీయ తల్లిగా చెప్తున్నా కదా, నా ఆత్మీయ బిడ్డలే మా మాట వింటారు. మామూలు ఎవరు వినరు. మీరు మా బిడ్డలు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే మీ అందరు గొప్పోళ్ళు కావాలి, మీరంతా ఉన్నత స్థానానికి వెళ్ళాలి, మీరు శ్రేయస్కరమైన బ్లెస్సింగ్ పొందాలి. కాబట్టి నా మాట మీకు గుచ్చుకొనైనా మనసు మారాలి, అదే నా ఆశ. కాబట్టి 31st వరకు మనల్ని కాపాడిన దేవునికి థ్యాంక్స్ చెప్పండి. దేవుని కృతజ్ఞత, మాలాంటి దైవజనులు కృతజ్ఞులై ఉండండి. వింటున్నారా? ఎందుకంటే మేము మిమ్మల్ని ఇంతగా కష్టపడి పోషించాం, పెంచాం. కొంతమంది కృతజ్ఞత లేని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు మా చుట్టూ కూడా, వాళ్ళ గురించిన బాధ లేదు. మీరు మాత్రం మా బిడ్డలు కాబట్టి అలాంటి మైండ్ సెటప్ మీకుంటే మీరు గొప్పలు అవుతారు, గొప్ప స్థానంలోకి వెళ్తారు. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి వెళ్తాడు. అందుకనే మనం చెట్టు దగ్గర ఉంటే ఒక జామ చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుని మనం ఏం చేస్తాం? నీళ్లు పోస్తాం. కాబట్టి మనకి మేలు చేసే వాళ్ళకి ఎప్పుడు కీడు చేయొద్దు. తిరిగి మనం కృతజ్ఞత కలిగి ఈ సంవత్సరం ఎంతగా ఇంకా ప్రభువుకి, మనుషులకి సహాయం చేసిన వారికి అందరికీ మీకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. సంవత్సరం అంతా మా కొరకు ప్రార్థన చేసిన బిడ్డలు ఎందరో మాకు సహకరించిన వారు అందరికీ ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కాబట్టి అందరం ప్రార్థన చేసుకుందాం. ఒకే ఒక చిన్న ప్రార్థన, ముందు క్షమాపణ అడుగుదాం, తర్వాత ప్రార్థన. తండ్రి దేవా, మీ బిడ్డలైన మా ప్రియులు ఎక్కడెక్కడ ఈ సంవత్సరంలో పొరపాటు బలహీనంగా ఉన్నారు, క్షమించు. ఆత్మీయతలో అన్ని విషయాలు ఆయన వారి హృదయాల్లో చెత్త ఖాళీ అయిపోవాలి ప్రభా. మా బిడ్డలు పరిశుద్ధులుగాను, ఆత్మీయులుగాను, దీనులుగాను మారాలి, నీకు ఇష్టలుగాను, ప్రియులుగాను మారాలి, నేను నమ్మకమైన వారిగా మారాలి, యోగ్యులుగా మారాలి, దీనులుగా మారాలి. రక్షణ కవచం ధరింపజేసి పడిపోయిన ప్రాకారాలు కట్టి ఈరోజు ప్రభా ఇంకా కోర్టు కేసు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, ఓటమి, ఎవరిళ్లలో ఉన్న గర్భఫలం లేని సమస్యలు అన్నిటి నుంచి విడిపించి గొప్పవారిగా చేసి ఈ మాట ప్రతి హృదయంలో నెరవేర్చి కొత్త సంవత్సరం ఆశీర్వాదం ఎదుర్కొన్నట్టుకు మా బిడ్డలందరినీ మమ్మల్ని సిద్ధపరచమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా మీరు కొత్త సంవత్సరం పాట ఈరోజు ఒకటి రిలీజ్ కాబోతుంది, మార్నింగ్ 10 గంటలకి. అందరు వినండి. నీతి సూర్యుని రెక్కల క్రింద అక్షయ అభిషేక్ పాడిన పాట. నిజంగా ఇది మీరు ప్రేయర్ చేసుకొని ఈ పాట కొరకు అందరూ వెయిట్ చేయండి. పాటలో ఉన్న బ్లెస్సింగ్ మీరు పొందబోతున్నారు. చాలా బ్లెస్సెడ్గా ఈ పాట మీ హృదయాల్లోకి కొత్త సంవత్సరానికి ఆశీర్వాదకరంగా సిద్ధపడబోతుంది. అందరూ ప్రిపేర్ అవుదాం. ఈరోజు వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది రాత్రి 9 నుంచి 1 గంట కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ రాత్రి మందిరంలో, బెల్లంపల్లి మందిరంలో. దీంతో పాటు ఉదయం 10 నుంచి 12 ప్రామిస్ ల్యాండ్ మందిరంలో ఆరాధన ఉంటుంది, బెల్లంపల్లిలో ఉంటుంది. 21 days ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.